మావోయిస్టులు తుపాకీ వదిలి జనంలోకి రావాలని వామపక్షాలందరం కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు సిపిఐ నేత తక్కెళ్ల శ్రీనివాస్. తుపాకీ పట్టి దేశంలో మార్పు తీసుకొస్తామన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఆపరేషన్ కగారుతో కేంద్రం మూర్ఖంగా ప్రవర్తిస్తోందన్నారు. నక్సలర్స్ పేరిట అమాయకులను హతమారుస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖతం చేస్తాం అంతం చేస్తామంటూ ఉగ్రవాదిలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు తక్కెళ్ల శ్రీనివాస్. ఆపరేషన్ కగారుకు సంబంధించి రోజు మావోయిస్టులను చంపేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్న మనం చూసాం, ఇద్దరు నాయకులను పట్టుకొని కాల్చి చంపి మరి ఎన్కౌంటర్లు అని చెప్తా ఉన్నారు. ఎన్కౌంటర్ల పేరు మీద అమాయకులైనటువంటి గిరిజనులను చంపి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను రహిత భారతదేశంగా నిర్మిస్తామని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మేము ఒకటే చెప్పదలిసినాం, మావోయిస్టులు కనుక తప్పు చేస్తే మీరు శిక్షించండి, కోర్టులు ఉన్నాయి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, కోర్టులో హాజరుపరచండి, చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలన్నింటి కూడా ప్రభుత్వమే అతిక్రమించి, ప్రభుత్వమే ఒక నరరూప రాక్షసుల్లాగా వివరించి, ఏదైతే అమిత్ షా మాట్లాడేటువంటి భాష, ఉగ్రవాదులు మాట్లాడేటువంటి భాష వారు మాట్లాడుతూ ఉన్నారు. హతం చేస్తాం, కథం చేస్తాం, చంపేస్తాం, కాల్ చేస్తామని చెప్పి ఉగ్రవాదులు మాట్లాడతారు. ఉగ్రవాదులు మాట్లాడేటువంటి భాషను సాక్షాత్తు భారతదేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలి. ఈ నరహంతగా ఏదైతే వివరిస్తూ ఉన్నదో ప్రభుత్వం దాన్ని వెంటనే నిలిపివేయాలి. వాళ్ళతో చర్చలు జరపాలి. దాంతోపాటు మేము మావోయిస్టు సోదరులకు కూడా చెప్పదలిచాం, మా పార్టీగా మీరు మీ పందా మార్చుకోండి. తుపాకీ కొట్టడం ద్వారా ఈరోజు ఏదైతే ఈ దేశంలో మార్పు తీసుకొస్తామని చెప్పి మీరు కలలు కంటా ఉన్నారో అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి మావోయిస్టు పార్టీ పందా మార్చుకొని వామపక్షాలైనటువంటి మాతో కలిసి వస్తే ప్రజాస్వామ్య పద్ధతి లోపల కొట్లాడదాం. ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వర్గాల మతోన్మాదుల ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి దానికోసం కలిసి పోరాటం చేద్దామని చెప్పి మావోయిస్టులకు విజ్ఞప్తి.